ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ చూసారా మీరు? ఈ రోజు మాత్రమే కాదు, అధికారం పోయిన రోజు నుంచి ఆయన పెట్టినటువంటి ట్వీట్స్ కావచ్చు, ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు కావచ్చు, ఆయన రకరకాల సభల్లో మాట్లాడిన మాటలు కావచ్చు, అవన్నీ తీసి ఒక జెమినీకి ఇచ్చి దీంట్లో ఉన్న కామన్ అంశాలు ఎక్స్పోజ్ చేయండి అని అడగండి. ఆ కామన్ అంశాలు ఏంటంటే, ఇగో ఈ పథకం ఇస్తానని హామీ ఇచ్చారు, ఈ పథకం కింద పలానా వాళ్ళకి ఇంత డబ్బు రావాలి కానీ మీరు ఇంత డబ్బే ఇచ్చారు, లేదు పలానా మహిళకి ఇంత ఇవ్వాలి ఇంతే ఇచ్చారు, పలానా కుటుంబానికి ఇంత ఇవ్వాలి ఇంతే ఇచ్చారు. ఇది తప్ప? అంటే ప్రభుత్వం ఉన్నది కేవలం డబ్బులు పంచడానికి మాత్రమేనా? ఇప్పుడు ఈ అడగటం తప్పు కాదు, సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలని అడగటం తప్పు కాదు. ఖచ్చితంగా సంక్షేమం ఒక భాగం, ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం వాళ్ళ బాధ్యత. ఈ బాధ్యతను క్వశ్చన్ చేయటం, ఈ పథకాలు ఇవ్వకపోతే పోరాటం చేయటం, క్వశ్చన్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న హక్కు. కానీ ఇది మాత్రమేనా? డెవలప్మెంట్ గురించి, పెట్టుబడుల గురించి, ఉద్యోగాల గురించి, అవకాశాల గురించి, ఆ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి, ఇతర ప్రజా సమస్యల గురించి ఇవేమి జగన్మోహన్ రెడ్డికి పట్టవా? 100 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుంటే 95 సార్లు ఈ పథకాలు, ఈ డబ్బులు, ఈ వ్యవహారం గురించే. ఇగో పలానా కుటుంబానికి ఈ హామీ ప్రకారం ఇంత రావాలి కానీ ఇంత ఇవ్వలేదు మీరు అంటే డబ్బులు పంచడం ప్రభుత్వం పనా? ట్యాక్సుల పేరుతో డబ్బులు వసూలు చేయటం, మళ్ళీ ఆ డబ్బుని ప్రజలే పంచడం. ఇది మాత్రమే కాదు కదా, నెక్స్ట్ భవిష్యత్తుని క్రియేట్ చేయటం, అవకాశాలు క్రియేట్ చేయటం, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి ప్రభుత్వం మీద ఎవరి డిపెండెన్సీ లేకుండా సమాజాన్ని తయారు చేయగలగటం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ తయారు చేసే క్రమంలో అప్పుడు దాకా అవసరం కాబట్టి పథకాలు అవసరం. ఈ పథకాలన్నీ ఎందుకు? తాత్కాలికం, ఇప్పటికిప్పుడు ప్రజల ఆఖరి తీర్చారు కాబట్టి, వాళ్ళు ఇంకా వైట్ రేషన్ కార్డు హోల్డర్సే కాబట్టి, పేదరికంలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో సహాయం చేయాలని పథకాలు తప్ప, పథకాలు అమలు చేయడం కోసం మాత్రమే ప్రభుత్వం కాదు. అంతిమంగా వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావటం, పథకాల మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడం, ఇది ప్రభుత్వం బాధ్యత. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా పాయింట్అవుట్ చేశారా? దీని మీద మాట్లాడారా? అంటే జగన్మోహన్ రెడ్డికి జనం భవిష్యత్తు ఏంటి, యూత్ భవిష్యత్తు ఏంటి, రేపటి సమాజం ఏంటి, రేపటి అవకాశాలు ఏంటి, దీని మీద ఏమీ పట్టదా? ఏంటంటే ప్రజలు ఆశలకు లొంగుతారు, అవసరాలకు లొంగుతారు, పథకాలంటే లొంగుతారు, డబ్బులంటే లొంగుతారు. కాబట్టి ఈ మాటలు చెప్పి బతికేద్దాం, ఈ మాటలు చెప్పి రాజకీయ పార్టీ నడిపించేసుకుందాం, ఈ మాటలు చెప్పి 4 ఓట్లు పొందుదాం. ఇది మాత్రమే తప్ప రాష్ట్రం ఏంటి, యువత ఏంటి, భవిష్యత్తు ఏంటి? ఏమన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని? మీరే కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.